హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చాలాసార్లు రెయిన్లో తడుసుంటారు, ఎంజాయ్ చేసుంటారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? ఒక్కసారైనా ఈ వర్షం పైనుండి ఎందుకు వస్తుంది? దీని వెనకాల సైన్స్ ఏంటి? సో ఈరోజు ఆ క్వశ్చన్కి చాలా సింపుల్గా, ఇంట్రెస్టింగ్గా ఆన్సర్ చెప్తాను. ఫస్ట్ మనం వాటర్ సైకిల్ అంటే ఏంటి అది అర్థం చేసుకుందాం. వర్షాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మొదట మనకి వాటర్ సైకిల్ గురించి తెలియాలి. వాటర్ సైకిల్ అంటే వెరీ సింపుల్. నీరు అనేది ఒక చోట ఉండదన్నమాట. అది కాన్స్టెంట్గా ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే హైడ్రోలాజికల్ సైకిల్ అని అంటాం. సో ఈ హైడ్రోలాజికల్ సైకిల్లో 3 స్టెప్స్ ఉంటాయి, ఇంపార్టెంట్ స్టెప్స్. అవి ఏంటి అంటే ఎవాపరేషన్. ఎవాపరేషన్ అంటే వేడికి నీరు అనేది పైకి వెళ్తుంది అన్నమాట. దానిని ఎవాపరేషన్ అంటాం. కండెన్సేషన్ అంటే ఇప్పుడు నీరు అనేది పైకి వెళ్తుంది కదా, ఆ పైన అది కూల్ అయిపోయి మళ్ళీ అది డ్రాప్స్ కింద, నీటి చుక్కల కింద డ్రాప్స్ కింద ఫామ్ అవుతుంది. దానిని కండెన్సేషన్ అంటాం. ప్రిసిపిటేషన్, ఆ డ్రాప్స్ కింద ఫామ్ అవుతుంది కదా పైన, అది మళ్ళా వర్షం రూపంలో కిందకు వస్తుంది. దానిని ప్రిసిపిటేషన్ అంటాం. సో సింపుల్గా చెప్పాలి అంటే నీరు అనేది పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకి వస్తుంది. దానినే మనం రెయిన్ అని అంటాం. ఎవాపరేషన్ ఎలా జరుగుతుంది మరి? సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే అది ఎవాపరేషన్. మనకి తెలుసు, హీట్ అనేది సన్లో నుంచి హీట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. సో ఆ హీట్కి ఏమవుతుంది అంటే ఓషన్స్, లేక్స్, రివర్స్, దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా వేపర్ కింద గాల్లోకి వెళ్ళిపోతుంది, వాటర్ వేపర్. ఇప్పుడు మీరు రోజు ఏం చేస్తారు, బట్టలు అనేది ఉతికేసిన తర్వాత బయట ఆరేస్తారు. అది ఎండకి ఆరిపోతుంది. మరి ఆ బట్టల్లో ఉన్న నీళ్ళంతా ఎక్కడికి వెళ్ళింది? ఆ నీళ్ళు ఏమవుతుంది? అది డ్రై ఎలా అవుతుంది? సో ఆ నీళ్ళన్నీ ఏమవుతుంది అంటే గాల్లోకి వెళ్ళిపోతుంది. దాన్నే మనం ఎవాపరేషన్ అంటాం. ఇప్పుడు ఈ వాటర్ వేపర్ అనేది చాలా లైట్గా ఉంటుంది. సో అందుకే అది గాల్లోకి, అట్మాస్ఫియర్లోకి రైజ్ అవుతుంది. అది లైట్గా ఉండడం వల్లే అది పైకి అట్లా వెళ్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే మీరు చూసే ఉంటారు, ట్రీస్ లీవ్స్ మీద వాటర్ వేపర్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ ట్రీస్ కూడా గాల్లో దాని యొక్క వాటర్ని వదులుతుంది అనమాట. లీవ్స్ ద్వారా నీటిని గాల్లోకి వదులుతుంది. ఇప్పుడు అది ట్రీస్ చేస్తే దాన్ని ఏమంటామంటే, మొక్కల ద్వారా జరిగితే దానిని మనం ట్రాన్స్పిరేషన్ అంటాము. సో ఈ ఎవాపరేషన్, ట్రాన్స్పిరేషన్ కలిపితేనే ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటాం. అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఏంటి అని అంటే, సన్ నుంచి మనకి హీట్ వస్తుంది, దానివల్ల నీరు అనేది, వాటర్ అనేది పైకి వెళ్తుంది అంతే. ఓకే, వాటర్ పైకి వెళ్ళింది, మరి క్లౌడ్స్ ఎలా తయారవుతాయి? ఇప్పుడు ఆ వాటర్ వేపర్ అనేది పైకి వెళ్ళింది, కానీ పైన చాలా చల్లగా ఉంటుంది అన్నమాట. సో టెంపరేచర్ తగ్గిపోతే ఆ వాటర్ వేపర్ అనేది ఏమవుతుందంటే మళ్ళా చల్లబడి అది మళ్ళా డ్రాప్లెట్స్ కింద, లేకపోతే క్రిస్టల్స్, ఐస్ క్రిస్టల్స్ కింద మారిపోతుంది. అట్లా మారిపోతుంది కదా టెంపరేచర్ తగ్గిపోవడం వల్ల. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే కండెన్సేషన్ అని అంటాం. సో అట్లా ఎన్ని డ్రాప్లెట్స్ ఉంటాయంటే 1, 2 అట్లా కాదు, మిలియన్స్ ఆఫ్ డ్రాప్లెట్స్ కలుస్తాయన్నమాట. కలిసినప్పుడే అది ఒక క్లౌడ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసే క్లౌడ్స్ అన్నీ ఏంటి అంటే మిలియన్స్ ఆఫ్ టైనీ డ్రాప్లెట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజు టీ తాగుతారు. టీ తాగినప్పుడు ఆ కప్ పైన ఇట్లా స్టీమ్ అనేది ఉంటుంది, రావడం చూస్తారా? అది కూడా ఇదే ప్రాసెస్. హాట్గా ఉన్నది వేపర్ అవుతుంది, మళ్ళీ కూల్ ఎయిర్ తగిలితే మళ్ళీ అది వాటర్ కింద ఫామ్ అయిపోతుంది. క్లౌడ్స్ అంటే బేసికలీ ఏంటి, గాల్లో తేలుతున్న వాటర్ డ్రాప్లెట్స్ కలెక్షన్ అనమాట. మరి క్లౌడ్స్ ఎందుకు తెల్లగా ఉంటాయి? అవి ఎందుకు తెల్లగా ఉంటాయి అంటే సన్లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి, అందుకని అవి మనకి తెల్లగా కనిపిస్తాయి. కానీ ఏమవుతుందంటే క్లౌడ్స్ అనేది చాలా హెవీగా అయినప్పుడు డార్క్గా కానీ గ్రేగా కానీ మారుతుంది. మనం అప్పుడప్పుడు మనకి తెలిసిపోతుంది అనమాట, గ్రేగా మారింది, డార్క్గా మారింది అని అంటే వర్షం వస్తుంది. ఎందుకంటే ఆ క్లౌడ్స్ అనేవి హెవీగా ఫామ్ అయిపోయింది.
మరి వర్షం పడడం ఎలా జరుగుతుంది అంటే, ఇప్పుడు క్లౌడ్స్‌లో ఉన్న ఆ డ్రాప్లెట్స్, వాటర్ డ్రాప్లెట్స్ చిన్నగా ఉన్నప్పుడు గాల్లోనే ఉంటాయి. కానీ ఆ డ్రాప్లెట్స్ చిన్న చిన్న డ్రాప్లెట్స్ ఒకదాంతో ఇంకొకటి మెర్జ్ అవుతూ ఉంటాయన్నమాట. మెర్జ్ అవుతూ అవి పెద్ద పెద్దగా తయారవుతాయి. ఒక పాయింట్‌లో అవి ఎంత పెద్దగా తయారైపోతాయంటే, అవి గాలి ఇంకా దాన్ని హోల్డ్ చేయలేకపోతదనమాట. గాలి ఇప్పుడు హోల్డ్ చేయట్లేదంటే ఇక్కడ గ్రావిటీ అనేది దాన్ని పుల్ చేస్తది. సో, అందుకని చెప్పి ఆ డ్రాప్లెట్స్ కిందకి పడతాయి. దానినే మనం రెయిన్ డ్రాప్స్ అంటాం. ఇప్పుడు రెయిన్ డ్రాప్ సైజ్ ఎంతుంటది అంటే, ఒక్కొక్క రెయిన్ డ్రాప్ సైజు 0.5 నుండి 5 వరకు ఉంటుంది. ఇప్పుడు నేను మీకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. రెయిన్ డ్రాప్స్ అనేది పడినప్పుడు అవి పర్ఫెక్ట్‌గా రౌండ్ షేప్‌లో ఉండదు. ఇప్పుడు మూవీస్‌లో మనకి చూపిస్తారు. అవి డ్రాప్ షేప్‌లో ఉంటది. కానీ అట్లా ఉండదు. రెయిన్ డ్రాప్స్ అనేది హాంబర్గర్ బన్ ఉంటుంది కదా! ఆ షేప్‌లో ఉంటదనమాట. పైన కొంచెం ఫ్లాట్‌గా, కింద రౌండ్‌గా ఉంటది. సో, హాంబర్గర్ తెలుసు కదా! ఆ షేప్‌లో ఉంటది. ఇప్పుడు మనం వేరే వేరే రకాల వర్షాలు చూద్దాం. అన్ని వర్షాలు ఒకలాగా ఉండదు. అవి వేరే వేరే రీజన్స్ వల్ల మనకి వేరే వేరే టైప్స్ ఆఫ్ రైన్స్ అనేవి పడతా ఉంటాయన్నమాట. ఇప్పుడు సమ్మర్‌లో ఇది సమ్మర్ టైం. ఈ సమ్మర్‌లో భూమి ఎట్లా ఉంటది? చాలా హాట్‌గా ఉంటది కదా! సో, ఎవాపరేషన్ అనేది చాలా క్విక్‌గా జరిగిపోతూ ఉంటది. క్లౌడ్స్ అనేవి కూడా అట్లానే ఫార్మ్ అవుతూ ఉంటాయన్నమాట. సో, ఎప్పుడైతే ఆ క్లౌడ్స్ హెవీ అవుతాయో మనకి సడన్‌గా హెవీ రైన్ వస్తదనమాట. సో, ఇప్పుడు హైదరాబాద్‌లో సమ్మర్‌లో మనం చూసే ఈ సడన్ థండర్ స్టార్మ్స్ కూడా అవే. దానిని మనం కన్వెన్షనల్ రెయిన్‌ఫాల్ అని అంటాము. ఓరోగ్రాఫిక్ రెయిన్‌ఫాల్ అంటే ఇప్పుడు క్లౌడ్స్ అనేవి మౌంటైన్స్‌ని చేరుకుంటున్నప్పుడు పైకి వెళ్ళాల్సి వస్తది కదా! పైకెళ్ళినప్పుడు అవి చల్లగా మారిపోతాయి. అప్పుడు రెయిన్ అనేది పడుతుంది. అందుకే మౌంటైన్స్ దగ్గర చాలా వర్షం పడుతుంది. చెరపుంజి అది ఎక్కువ వర్షం పడేది అక్కడే. ఇంకొకటి ఏంటి అనంటే ఫ్రాంటల్ రెయిన్‌ఫాల్. వార్మ్ ఎయిర్ మరియు కోల్డ్ ఎయిర్ కలిసినప్పుడు వచ్చే వర్షం. ఇది ఎప్పుడు జరుగుతదంటే మోస్ట్‌లీ మనం వింటర్‌లోనే చూస్తాము ఇట్లాంటి రెయిన్స్‌ని. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా! వర్షం అనేది ఇది ఒక బ్యూటిఫుల్ న్యాచురల్ ప్రాసెస్. సన్ అనేది హీట్ ఇస్తుంది, నీరు అనేది వేపర్ అవుతుంది, క్లౌడ్స్ తయారవుతుంది, వర్షం పడుతుంది. మళ్ళీ అదే సైకిల్. నేచర్ అనేది చాలా స్మార్ట్. ఒక్క డ్రాప్ కూడా అది వేస్ట్ చేయదు. అది అన్నిటిని కూడా రీసైకిల్ చేస్తూనే ఉంటదనమాట. సో, మీరు నెక్స్ట్ టైం వర్షంలో ఎప్పుడైనా తడిసినప్పుడు అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ వర్షం నీరనేది ఒకప్పుడు ఓషన్‌లో ఉండేది. అది క్లౌడ్‌గా మారి మీ దగ్గరికి వచ్చింది. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కామెంట్‌లో చెప్పండి తర్వాత ఏ టాపిక్ గురించి చెప్పాలో. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.